ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ వందనం. సాయిబాబా గారి వ్యతిరేక ఉద్యమం, సాయి భక్తుల సపోర్ట్ ఉద్యమం, ఈ రెండు రాష్ట్రంలో బాగా శిఖరాగ్రానికి చేరుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఒక వీడియో చూశాను. అందులో సాయి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిలో ఒక నాయకుడు ఒక వీడియో చేసి పెట్టారు. అందులో ఏమిటంటే, వారి గురువు గారి ద్వారా బాబా గారిని వ్యతిరేకించడం అని కూడా అనకూడదు, బాబా గారి మీద వ్యతిరేక అభిప్రాయం అని కూడా అనకూడదేమో. బాబా గారిని సపోర్ట్ చేస్తూ గతంలో మాట్లాడినటువంటి ఒక ప్రవచకులు తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకొని బాబా గారు అవధూత కాదు, ఆయన్ని శాస్త్రం అంగీకరించదు అని చెప్పినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సాయి భక్తుడు ఒక సమావేశంలో మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఆ గురువు గారు మాట్లాడిన కొన్ని విషయాల్ని చూపించారు. అంటే నిత్యం అనుష్ఠానం చేస్తూ, పురాణ అధ్యయనం చేస్తూ, శాస్త్రాధ్యయనం చేస్తున్నటువంటి మహాత్ములను శాపాలు పెడితే అవి తగలవు, శాపం పెట్టిన వారికే తగులుతాయి అని కొన్ని పురాణ గాథలను కూడా వారు వినిపించడం జరిగింది. దాన్ని వారు ప్రొజెక్ట్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆ గురువు గారిని మరొక యాంకర్ అనుకుంటాను, టీవీ ఛానల్ అతను, సాయిబాబా గారి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? కొంతమంది వారిని పూజించకూడదని, వారు శాస్త్రంలో చెప్పబడని దైవంగా పూజింపబడుతున్నారు, వారు ముస్లిం అని కాదు, ఆయన సనాతన దైవమని, గురువని, ఇలా రెండు రకాల అభిప్రాయాలు సమాజంలో వస్తూ ఉన్నాయి ఈ మధ్య ఎక్కువగా. మీరేమంటారంటే, ఆ గురువుగారు ఏమన్నారంటే, దాని విషయంలో నాకు పూర్తిగా తెలియదు, నేను పూర్తిగా అధ్యయనం చేయకుండా, తెలుసుకోకుండా ఏమీ మాట్లాడను, కాబట్టి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అన్నారు. అది విషయం. దాని గురించి అది అయిపోయింది. మళ్ళీ వారి శిష్యుడు ఏమన్నారంటే, మా గురువుగారు ఆ విధంగా ఏదైనా కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారు. ఆయన మరి అటువంటిప్పుడు ఆయన అక్కడ మందిరం ఎందుకు పెట్టారని మీరు అడగవచ్చు. మా గురువుగారు అందరినీ గౌరవిస్తారు, ఆయన దగ్గరికి వచ్చే చాలామంది భక్తులు బాబాగారి భక్తులు అయి ఉండవచ్చు, వారి ఆనందం కోసం వారి గుడి కట్టి ఉండవచ్చు అని చెప్పారు. ఆ విధంగా అంటే ఒక గురువేమో తనకు ఏమీ తెలియని చిన్నతనంలో బాబాగారి గురించి సాయి రక్షా స్తోత్రము రచించానన్నాడు. అలాగే సాయిబాబా గారిని అవధూతని, సిద్ధపురుషుడని, ఆచార్యుడని అన్నాడు ఒక గురువు గారు, ఆయనకేమీ తెలియని చిన్న వయసులో అలా చెప్పాడు. మరొక గురువు ఆయన గురించి ఏమీ తెలియకుండానే తన ఆశ్రమంలో ఒక గుడి కట్టేశాడు. బహుశా ఆ గుడి అనేది అక్కడికి వచ్చే భక్తుల్ని ఆనందపరచడానికి, అక్కడికి వచ్చే భక్తులు చాలామంది సాయిబాబా గారి భక్తులు ఉన్నారు కాబట్టి వారి ఆనందం కోసం వారు గుడి కట్టారు. ఆయనకేమీ తెలియదు, ఆయన మీద ఎటువంటి భక్తి విశ్వాసాలు ఏం లేవు, అయినా కానీ గుడి కట్టారు. ఈ విధంగా సాయి భక్తుల్ని అర్థం చేసుకోమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకుందాం. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, అందరూ బాబాగారిని పూజించాలని లేదు, అందరూ బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించాలని లేదు. ఇంతకుముందు బాబాగారిని పూజించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, గొప్పగా చెప్పిన వాళ్ళు ఈరోజు ఆయన్ని వ్యతిరేకించకూడదు అని కూడా ఏం లేదు. మతాలే మారిపోతుంటాం. దాని అర్థం ఏంటి? తరతరాలుగా, యుగాలుగా లేదా వంశాచారంగా పూజిస్తున్న దైవాలనే వదిలేసి మరో మతంలోకి పోతుంటాం. ఆ స్వేచ్ఛ మనకుంది. మళ్ళీ ఆ మతం నచ్చకపోతే మరొక మతాన్ని తీసుకుంటూ పోతూ ఉంటారు. అంటే మతాల్ని మార్చే స్వేచ్ఛ కానీ, అధికారం కానీ మానవుడికి ఉన్నప్పుడు ఒక మహాత్ముడి గురించి అభిప్రాయాలు మార్చుకోకూడదని ఏముంది? కాబట్టి ఓకే,
దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లోకమంతా బాబాగారిని అంగీకరించము అంటారు, లోకాన్నంతా తిడతామేంటి? తప్పు కదా. వాళ్ళ మార్గంలో వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి, వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళవి, వాళ్ళ ఆధ్యాత్మిక భావాలు వాళ్ళవి. వాళ్ళు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ, భగవంతుని మార్చుకునే స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి, వారికి ఉన్న కలిగే అవగాహనను బట్టి చాలా మారుతుంటాయి. కాబట్టి మనం ఆ విధంగా వారిని తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన భక్తి, మన విశ్వాసం మనది. ఏమో రేపు మనం కూడా మారిపోతామేమో తెలియదు కదా. ఎవరు చెప్పారు భవిష్యత్తు? అంతా భగవంతుడి చేతిలో ఉంటుంది. ఈరోజు చాలామంది బాబాగారి భక్తులుగా ఉన్నవాళ్ళు బాబాగారి గురించి సంశయిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, లేదా బాధపడుతున్నారు. సరే, ముందు ముందు ఎలా జరుగుతుందో మన చేతిలో ఏం లేదు కాబట్టి, మొన్న ఎప్పుడూ చెప్పాను అనుకుంటాను ఒకసారి, అన్నమయ్య గారు శివభక్తుడని విన్నాను. సినిమాలు కూడా అలాగే చూపించారు. నిజం నాకు తెలియదు, శాస్త్రం ఎలా ఉందో తెలియదు, చరిత్ర ఎలా ఉందో తెలియదు. కానీ అన్నమయ్య గారి తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మారిపోయాడు. అలాగని శివభక్తులు అన్నమయ్యని దూషించారా? దూషించలేదు కదా. కాబట్టి ఓకే, నేనేమంటానంటే నువ్వు ఏ దైవానైనా మార్చుకో, అది నీ ఇష్టం, నీ అభిప్రాయం. కానీ దైవ భక్తుడిగా ఉండు చాలు. నారాయణ వదిలేసి శివుని పట్టుకుంటావా? పట్టుకో, ఆయన కూడా దైవమే, అది భక్తి మార్గమే, అది నిన్ను ఉద్ధరిస్తుంది. బాబాను వదిలేసి రాముని పట్టుకుంటావా? పట్టుకో, రాముడు దైవమే, రాముడు నిన్ను ఉద్ధరిస్తాడు. చాలామంది సాయి భక్తుల్లో సనాతనంగా వస్తున్నటువంటి కులాచారంగా వస్తున్న కులదైవాలను వాళ్ళందరినీ కూడా వదిలేసి బాబాను ఒక్కరినే పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పట్టుకోమని చెప్పిన గురువులు కూడా ఉన్నారు. అదే నా బాధ. అలా పట్టుకోమని కొంతమంది గురువులు ప్రచారం చేశారు. దాన్ని నమ్మి చాలామంది తమ ఇళ్లలో కులాచారంగా వస్తున్న దైవాలను కూడా పక్కన పెట్టి బాబా గారిని పూజించిన వాళ్ళు ఉన్నారు. అలా సాయి సమాజం నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని సాయిబాబా వ్యతిరేకులే కాదు, నేను కూడా వ్యతిరేకిస్తున్నాను కూడా ఇప్పటికి కూడా. అలాంటి విపరీతమైన పోకడలు పోయి సనాతన ధర్మానికి, హిందూ మతానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం జరిగింది సాయి సమాజంలో కొంతమంది గురువులు. ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, బాబా మార్గంలో గురువుగా ఎదిగిన వారే బాబా భక్తుల నుంచి వేరు చేసి ఆయన దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళే సాయి భక్తులు. వాళ్ళతోటి కలిసి ఉండాలి, ఇతర సాయి భక్తులతో కలవకూడదు, వారి ఇళ్లలో జరిగే పూజలకు వెళ్ళకూడదు, ఇంకా చెప్పాలంటే వారు ముఖమే చూడకూడదు అన్నట్టుగా గిరిగీసి సాయి భక్తులను తయారు చేస్తున్న గురువులు ఉన్నారు, ప్రవచకులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ చేసిన పాపం పండి ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. సరే, ఏదేమైనా అసలు విషయం, చాలామంది సనాతన ధర్మానికి సంబంధించిన పెద్దలు, ప్రవచకులు, గురువులు, పీఠాధిపతులు ఇంకా వారి అభిప్రాయాలు చెప్తారు, విందాం. అవన్నీ బాబాగారు చూసుకుంటారు. మన గురువు మీద నమ్మకం పెట్టుకొని మనం ప్రయాణం మనం చేద్దాం. మన గురువు మీద మనం విశ్వాసం పెట్టుకొని మన ప్రయాణం మనం చేద్దాం. అంతేగాని అలా మారుతున్న వాళ్ళు, వ్యతిరేక అభిప్రాయాలు చెప్తున్న వాళ్ళ మీద మనం దండెత్తాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. ఇది సరైన అవగాహన కాదు అని నా ఉద్దేశం. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పినా వారి ఉద్దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనది. అయితే ఇదే సందర్భంలో ఆ మిత్రుడు, ఆ సోదరుడు చెప్పింది ఏంటంటే, నా గురువుగారు మీ గురువుగారి కంటే 100 రెట్లు 1,00,000 రెట్లు గొప్పవాడు. నా గురువుగారిని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఊరుకోను, మళ్ళీ వారికి సమాధానం చెప్తాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచున్నాను మిత్రుడికి, సోదరుడికి, నీ గురువు నీకెలా ఎక్కువో మా గురువు మాకు అలాగే, ఎక్కువ తక్కువలు కాదు. నీ గురువును నువ్వెంత ఆరాధిస్తున్నావో, ప్రేమిస్తున్నావో, అభిమానిస్తున్నావో, ప్రాణం ఇస్తున్నావో, మా గురువు కోసం మేము కూడా అలాగే ఆరాధిస్తాం, ప్రాణమిస్తాం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మా గురువుని కించపరిచినప్పుడు, దూషించినప్పుడు, ఆయన చరిత్రను అవహేళన చేసినప్పుడు నీకు కలిగిన బాధే మా గురువు భక్తులకు కూడా అటువంటి బాధే కలిగి ఉంటుంది అని నువ్వు గుర్తించగలిగితే, ఎప్పుడు కూడా ఒకరు ఆరాధించే గురువును సంబంధించి హేళన చేయడం, దూషించడం
నీచ సంబోధన చేయడం, మతం పేరుతో పిలవడం, ఇలాంటి పనులు మీరు చెయ్యరు. అందుకని మీ గురువు మీద మీకున్న వ్యక్తే ఇతర గురువుల మీద వారి భక్తులకు కూడా ఉంటుంది అని గ్రహించగలిగితే ఈ యొక్క సామాజిక అశాంతి అనేది ఈ స్థాయిలో ఉండేది కాదు అని ఇది కూడా గుర్తించి ఇక ముందైనా ఆ విధంగా కోట్ల మంది ఆరాధించే గురువుకు సంబంధించి సంబోధించేటప్పుడు ఎవరి గురువు వారికి ఎక్కువ, ఎవరి గురువుని వారు ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. కాబట్టి ఒక గురువుని అవమానిస్తే వాళ్ళందరూ బాధపడతారని తెలుసుకొని మీరు సంబోధిస్తారని, వీడియోలు చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి సాయి భక్తులు కూడా విజ్ఞప్తి, సనాతన ధర్మంలో పెద్దలుగా, మహాత్ములుగా, గురువులుగా, పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా, స్వామి సన్యాసులుగా ఇలా ఉన్నవారందరూ కూడా బాబా మీద అభిప్రాయాలు చెప్పినప్పుడు దయచేసి వారి మీద తీవ్రమైన పదజాలంతో విడిచిపడొద్దు. కనీసం వ్యతిరేకించడం కూడా వద్దు. వారి అభిప్రాయాలు వారి గౌరవిద్దాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం.